హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము మా ఇంట్లో తోటకూర వేపుడు చేసుకుంటున్నామండి. సో అది ఎలా చేసుకుంటున్నాము మేము ఎలా చేసుకుంటున్నాము అనేది మీకు చూపిస్తాను. సో చాలా ఈజీ అనమాట. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి చేసుకోండి. ఫస్ట్ అయితే తోటకూర ఇలాగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. దాన్ని చక్కగా కడిగేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం సో ఇలాగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి నిండా నీళ్ళు వేసేసుకున్నాము. దాంట్లో తోటకూర వేసేసుకొని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా దాన్ని ఉడికించుకోవాలి. సో కొంతమంది ఉడికించుకోకుండా కూడా చేసుకుంటారు, కానీ ఉడికించుకుంటేనే బాగుంటుంది. ఉడికించుకోకుండా చేస్తే బాగోదు అసలు టేస్ట్ అనేది. సో మనం చక్కగా ఉడికించేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ అదే గిన్నెలో మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాము. సో దాంట్లోనే ఇంకా తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి వేపుడికి. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయ ముందు వేసుకుంటేనే అవి వేగుతాయి, లేదంటే వేగవన్నమాట. అలా గట్టిగానే ఉంటాయి అవి. అలానే కాస్త చెదగొట్టుకొని వేసుకోవాలి. అప్పుడు అవి నూనె అనేది పైకి రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి ఒక 2-3 వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలానే పసుపు, తోటకూర వేపుడులోకి పసుపు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది చూడడానికి, టేస్ట్ కూడా. పసుపుతో పాటుగా సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఎప్పటికి ఎంత కావాలో అంతా వేసేసుకుందాం ఇప్పుడే. ఫైనల్గా ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు మంచిదే, మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇంత మాత్రం వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఇంకొకసారి కలిపేసుకొని ఇంకా మనం ఉడకబెట్టుకున్న తోటకూర వేసేసుకోవడం అంతే. సో ఇలాగా తోటకూర అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇంకా దీని మీద మూత పెట్టేసి అదంతా కూడా చక్కగా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదండి, అలాగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మనకి తోటకూర వేపుడు అనేది రెడీ అయిపోతుంది. చక్కగా అంతా కూడా మెత్తగా ఉడుకుతుంది. అలా అయితే బాగుంటుందన్నమాట. అదే మనం తోటకూర ఉడకబెట్టుకోకుండా చేసుకున్నాం అనుకోండి, ఇలా రాదు, మనకి కొంచెం గట్టిగా అనేది ఉంటుంది. సో అందుకని ఇలా చేసుకుంటాం మనం. అంతేనండి, ఫైనల్గా వేపుడు అయితే రెడీ అయింది. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.